పట్టిక. నాకు మన రాజ్యాంగం గురించి తెలుసుకోవాలనుంది. మీరు చెప్తారా? తప్పకుండా. కొన్ని ప్రశ్నలు అడగచ్చా సార్? తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సార్, పిల్లలు రాజ్యాంగం గురించి తెలుసుకోవడానికి సరైన వయసు ఎంత? మంచి ప్రశ్న అమ్మా. ఒక 10 ఏళ్ల వయసులో సరిగ్గా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే అందులో ఉండేటువంటి కష్టమైనటువంటి పదాలు వాటిని తీసేసి మొత్తం రాజ్యాంగం గురించి సులువైన భాషలో నేర్చుకుంటే 10 ఏళ్ల వయసు సరిపోతుంది. ఆ లోపల కష్టం కానీ 10 ఏళ్ల వయసు నుంచి అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సార్. సార్, నాకు 10 ఏళ్ళే సార్. తప్పకుండా అడుగు, ప్రశ్నలు అడుగు. సార్, ఇంకా ప్రశ్నలు. సార్, పిల్లలు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలంటే మొదటిగా ఏం తెలుసుకోవాలి? మొదటగా అసలు ఈ రాజ్యాంగం అన్నది ఎలా తయారైంది, అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అసలు ఎందుకోసం రాజ్యాంగం ఉండాలి, అందులో ఉండేటువంటి ముఖ్యమైన విషయాలు ఇవి మనం రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సింది. పిల్లలైనా పెద్దలైనా ఇవే, కానీ పిల్లలైతే కొంచెం సులువైన భాషలో చెప్పాలి. థ్యాంక్ యూ సార్. సార్, ఇంకా ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. ఒక దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం? రాజ్యాంగం లేకుంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు కూడా రాజ్యాంగం లేకుండా దేశాలు ఉన్నాయా సార్? రాజ్యాంగం లేకుండా దేశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మనని చాలా కాలం పరిపాలించి మనకి చాలా కాలం పోయిన తర్వాత స్వాతంత్రం ఇచ్చినటువంటి బ్రిటన్, ఇంగ్లీష్ వాళ్ళకే రాజ్యాంగం లేదు. అలాగే కెనడా అని ఒక దేశం ఉంది, వాళ్ళకి రాజ్యాంగం లేదు. న్యూజిలాండ్ అని ఒక దేశం ఉంది, వాళ్ళకి రాజ్యాంగం లేదు. సౌదీ అరేబియా ఒకటి ఉంది, వాళ్ళకి రాజ్యాంగం లేదు. ఇలాగా కొన్ని రాతమూలకమైన రాజ్యాంగం లేనటువంటి దేశాలు. అయితే మనలాంటి దేశానికి తప్పనిసరిగా రాతమూలకమైన రాజ్యాంగం ఉండి తీరాలి. దానికి కారణం ఏమిటంటే మన దేశం ఏ విధంగా పుట్టింది, ఏ విధంగా స్వాతంత్రం వచ్చింది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే తప్పనిసరిగా ఒక రాతమూలకమైన రాజ్యాంగం ఉండాలి. లేకపోతే మళ్ళీ ఈ దేశం ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉంది. అందుకు మనకు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. మన రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు రాశారని తెలుసు. దీన్ని రాయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎవరు సాయం చేశారు? ఇది ఎలా సిద్ధమైంది సార్? 46కి ముందే బ్రిటన్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చేస్తామని చెప్పేశారు. చెప్పడం ఇంకా ఇవ్వలేదు కానీ ఇచ్చేస్తామని చెప్పేశారు. చెప్పగానే మనం ఒక రాజ్యాంగం మనంతటా మనం తయారు చేసుకోవాలి అని చెప్పి మనం అనుకుని ఆ రాజ్యాంగాన్ని తయారు చేసుకుందికి రాజ్యాంగ సభ సభ్యులు అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటారు. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సభ్యుల్ని ఎన్నుకోవడం మొదలెట్టాం. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సభ్యుల్ని ఎన్నుకోవడం ఆ రోజుల్లో ప్రతివాడు ఓటు వేయలేదు. ఆ రోజుల్లో ఏంటంటే కొన్ని రాజ్యాలు ఉండేవి, అప్పటికి ఇంకా దేశం ఒకటి కాదు, కొన్ని రాజ్యాలు ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు కొంత భూభాగాన్ని పరిపాలిస్తున్నారు. అంచేత ఆ రాజ్యాల్లోనూ ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న భూభాగంలోనూ 9 ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరిగాయి. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే కొంత ప్రాపర్టీ ఉండాలి, కొంత చదువు ఉండాలి, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఓటు వేయగలరు. అందరూ ఓటు వేయలేరు.
తర్వాత వాళ్ళు ఓటు వేసినప్పుడు ఏదో ముగ్గురు పోటీ చేశారు అనుకో, ఒకటి వీడికి, ఒకవేళ వీడికి వెళ్ళకపోతే రెండు వీడు, ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అంటారు. ఆ విధంగా ఇండైరెక్ట్ ఎలక్షన్ తోటి కొంతమంది సభ్యుల్ని ఎన్నుకున్నారు. అది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ అంటారు. అప్పటికి ఇంకా పాకిస్తాన్ భారతదేశం విడిపోలేదు కాబట్టి అటు పాకిస్తాన్కి, ఇంకా తర్వాత వచ్చిన పాకిస్తాన్కి, ఇండియాకి కలిపే ఈ సభ్యులు అంతమంది. ఈ రాజ్యాంగ సభ సభ్యులు మొట్టమొదట 9 డిసెంబర్ 1946 ఆ రోజున సమావేశమయ్యారు. 9 డిసెంబర్ 1946. ఏదైనా ఒక సభ అంటూ చేస్తే మరి దానికి ఒక ప్రెసిడెంట్ ఉండాలి కదా. అప్పుడు శరత్ చంద్ర సిన్హా ఆయన అందరికంటే పెద్ద వయసు వాళ్ళు, అతన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. తర్వాత 11వ తారీఖు మరి 2 రోజులకే మళ్ళీ ఆ సభ సమావేశమై డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అతడే మనకి మొట్టమొదట భారతదేశానికి రాష్ట్రపతి. తర్వాత ఈ విధంగా రాజ్యాంగ సభ అంటూ వచ్చి 29 ఆగస్టు 1947 ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక కమిటీని వేశారు. ఈ రాజ్యాంగ సభ వేసిన కమిటీని, ఆ కమిటీకి అధ్యక్షుడు అంబేద్కర్. ఇతడు కాకుండా మరో 7 మెంబర్లు కూడా ఉన్నారు. అందులో బాగా తెలిసిన వాళ్ళు మరో 7 ఉన్నారు. సరే, ఆ 7 ఉంటుండగా కొంతమంది చనిపోవడం, లేకపోతే రిజైన్ చేయడం చేస్తే అందులో వాళ్ళకి బదులుగా మరి కొంతమంది వచ్చారు. మొత్తం 7 మెంబర్లు. ఈ అంబేద్కర్ దానికి చైర్మన్. అయితే వీళ్ళ పని ఏమిటి? ఒక రాజ్యాంగం తాలూకా డ్రాఫ్ట్ని తయారు చేయాలి. డ్రాఫ్ట్ అంటే తర్వాత ఒప్పుకుంటే తర్వాత చర్చ జరుగుతుంది, ఫైనల్గా నిర్ణయిస్తారు. ముందు డ్రాఫ్ట్, ముసాయిదా అంటాం. అప్పుడు డ్రాఫ్ట్ తయారు చేయాలి. అదిగో ఆ డ్రాఫ్ట్ తయారు చేయడానికి కమిటీ, ఆ కమిటీకి హెడ్, చైర్మన్ అతడు అంబేద్కర్ అనమాట. ఈ కమిటీలో 7 మెంబర్లు ఉంటారు, అంబేద్కర్ కాకుండా. ఇదొకటి. అయితే మరొక వ్యక్తిని కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా అపాయింట్ చేసింది ఈ రాజ్యాంగ సభ. అతడి పేరు సర్ బిఎన్ రావ్, బెనగల్ నరసింగరావు. సర్ బిరుదు అనమాట, సర్ బిఎన్ రావ్. అతడు పని ఏమిటంటే ముందు అసలు కొంత తయారు చేసి ఈ కమిటీకి ఇవ్వాలన్నమాట. ఈ సర్ బిఎన్ రావుకి ఓ తమ్ముడు ఉన్నాడు, బి శివరావు అంటారు వాడిని, బెనగల్ శివరావు. వాడిని ప్రత్యేకంగా ఇతనికి సహాయం చేయమని అనకపోయినా, అన్న తమ్ముడు కాబట్టి వాడు కూడా మంచి స్టాండర్డ్ ఉన్నవాడు కాబట్టి వాడు సహాయం చేశాడు అన్నకి. సరే, అన్నకి సహాయం చేసినప్పటికీ అన్న ఒక్కడే అధికారపూర్వకంగా ఈ ముసాయిదాన్ని తయారు చేయాలి. ఆ విధంగా ఈ ముసాయిదాని సెప్టెంబర్లో తయారు చేశాడు. తయారు చేసి ఓసారి కమిటీకి చూపించాడు. ఈ అంబేద్కర్ కమిటీకి చూపించాడు. చూపిస్తే వాళ్ళు కొంత చర్చించుకున్న తర్వాత ఫైనల్గా అక్టోబర్ 46లో ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఈ కమిటీకి ఇచ్చాడు. అక్కడితో సర్ బిఎన్ రావు పని అయిపోయింది. ఈ డ్రాఫ్ట్ పట్టుకుని
అంబేద్కర్ను మిగతా సభ్యులు కొంత చర్చించి వాళ్ళు కొన్ని మార్పులు ఏవైతే బాగుంటాయో అవి చేసి ఈ డ్రాఫ్ట్ని రాజ్యాంగ సభలో పెట్టారు, చర్చకు పెట్టారు. సుమారు 1 సంవత్సరం పాటు చర్చించారు రాజ్యాంగ సభలో. ఫిబ్రవరి 48 ఎప్పుడో చర్చ మొదలైంది. మొత్తం మీద 1 సంవత్సరం పాటు చర్చ అయింది. చర్చ అయిన తర్వాత వాళ్ళు కొన్ని సజెషన్స్ చేస్తే ఈ మాటల్లో, ఉపన్యాసాల్లో, వాటిలో ఆ సజెషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కమిటీ డ్రాఫ్ట్ని మార్చి ఆ ఫైనల్ డ్రాఫ్ట్ని రాజ్యాంగ సభ ముందు పెట్టింది. ఆ ఫైనల్ డ్రాఫ్టే మనకి 26 నవంబరు 1949లో రాజ్యాంగ సభ ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత దాన్ని రాజ్యాంగ సభ తయారు చేసింది అనకుండా మనం తయారు చేసుకున్నాం. నువ్వు అప్పుడే ఇంతకుముందే నువ్వు ఓసారి చూసుంటావు, ప్రియాంబుల్ విన్నాను నేను ఒకసారి, నీకు తెలుసుందా? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలవుతుంది. తయారు చేసిన కొందరు నాయకులైనా మనం తయారు చేసుకున్నాం. మనం ఎందుకు తయారు చేసుకున్నాం? మనం మన్ని పరిపాలించుకుంది. ఇంకా తర్వాత వెళ్ళినప్పుడు కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఈ విధంగా మనకి సొంతంగా ఒక రాజ్యాంగం 26 నవంబరు 49న రాజ్యాంగ సభ అప్రూవ్ చేసింది. మనకి కొంత అమలులోకి వచ్చింది. ఆమె పూర్తిగా అమలులోకి రాలేదు, కానీ ఆ రోజున మాత్రం రాజ్యాంగం, ఇది రాజ్యాంగం అని అందరికీ తెలిసిపోయింది. అది 26 నవంబర్న జరిగిన విషయం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. రాజ్యాంగం అందరికీ రైట్స్ ఇస్తుంది కదా సార్, పిల్లల కోసం రాజ్యాంగం ఇచ్చిన రైట్స్ ఏంటి? పిల్లల రైట్స్ గురించి పెద్దవాళ్ళు తెలుసుకోవాల్సినవి ఏంటి? మేము పిల్లలుగా తెలుసుకోవాల్సిన హక్కులు ఏంటి సార్? ఇప్పుడు వేసిన ప్రశ్న అదొక్కటి 1 గంట సమాధానం చెప్పాను. ఇప్పుడు నేను గంట సమాధానం చెప్పను. తర్వాత మళ్ళీ మనం ఒకసారి కూర్చుందాం, అప్పుడు చెప్తాను డీటెయిల్గా. ప్రస్తుతానికి కొద్దిగా చెప్తాను. మనకి రాజ్యాంగంలో 22 పార్ట్స్ ఉంటాయి భాగాలు. అందులో పార్ట్ 3 ప్రాథమిక హక్కులు అంటాం, ఫండమెంటల్ రైట్స్. ఆ ప్రాథమిక హక్కుల్లో కొన్ని హక్కులు ప్రత్యేకంగా పిల్లలకు ఉన్నాయి. ఉదాహరణకి 21A అంటే పిల్లలకి కంపల్సరీగా చదువు నేర్చుకునే హక్కు ఉంది. చదువు నేర్చుకోవడం హక్కు, ఎందుకంటే చదువు నేర్చుకోకపోతే దాని తర్వాత మనకి బతకడం కష్టం. కంపల్సరీగా చదువు మనకి చెప్పడం, పుట్టినే చెప్పడం, ఆ కంపల్సరీగా చదువు అది నేర్చుకునే హక్కు 21. అలాగే మనకి ఇంకొకటి, అంటే కొన్ని ఉద్యోగాల్లో చిన్నపిల్లలు పెట్టకూడదు. వాళ్ళకి సరైన ఉద్యోగాలు కాదు. వాళ్ళని ఆ ఉద్యోగంలో పెడితే అర్థం ఏంటంటే వాళ్ళని దోపిడీ చేసినట్లు లెక్క, వాళ్ళ శ్రమ దోపిడీ చేసినట్లు లెక్క. అంచేత అలాంటి ఉద్యోగాలు ఉండకూడదని ప్రొహిబిట్ చేస్తుంది, అంటే ఉండకూడదు అని చెప్తుంది. అదొక హక్కు.
ఉండకుండా ఉండమని హక్కు అనమాట. మనం ఎవరు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం కానీ మన పెద్దవాళ్ళు కానీ ఎక్కడ కూడా మనని జాయిన్ చేయడానికి వీల్లేదు. ఇది కాక 39 ఆర్టికల్ 39E అలాగే 39F మరో 2 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిలోనూ వీటికి సంబంధించిన హక్కులే ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే ఈ హక్కులు బ్రాడ్గా చదువుకునే హక్కు, మన తాలూకా పనిదోపుడి అంటే చిన్నపిల్లలు చేయకూడనటువంటి పనిని చిన్నపిల్లలకు చేయించి వాళ్ళ ఆరోగ్యాన్ని పోగొట్టి వాళ్ళ ద్వారా పెద్దవాళ్ళ డబ్బు సంపాదించడం. ఈ రెండు ప్రధానమైనవి. ఈ 39E 39F కూడా వీటికి సంబంధించిన వివరాలే ఉంటాయి అందులో. ఇది బ్రాడ్గా చిన్నపిల్లలకు ఉండే హక్కు. ఇప్పుడు ఈ చిన్నపిల్లలకు ఉండే హక్కు పెద్దవాళ్ళు గౌరవించారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఈ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవడం కష్టం, కానీ పెద్దవాళ్ళు ఈ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వాళ్ళకి వయసు ఉంది, తెలుసుకోవాల్సిన వయసు ఉంది. అప్పుడు పూర్తిగా వాళ్ళు తెలుసున్నప్పుడే ఈ చిన్నపిల్లల హక్కుని కాపాడగలరు, లేకపోతే హక్కుని కాపాడలేరు. కాబట్టి తల్లిదండ్రులకి ఇతర పెద్దవాళ్ళకి ఈ హక్కుల గురించి పూర్తిగా తెలియాలి. నేను చిన్నపిల్లలకి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఏ హక్కులు ఉన్నాయో ఆ మాత్రం తెలిస్తే సరిపోతుంది. ఇవి బ్రాడ్గా ఉండే హక్కులు. ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇప్పుడు నేను చెప్పిన 21A 24 39E 39F వాళ్ళకి పూర్తిగా కంటతా రావాలి. ఏ విధంగా అయితే నువ్వు ఆ ప్రియాంబుని కంటతా పెట్టావు అలా పెట్టాలి. వాళ్ళు కంటతా పెద్దలు, అది ఇంపార్టెంట్ అన్నమాట. సార్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను సార్. సార్ అందరూ హక్కుల గురించి మాట్లాడతారు, కానీ రాజ్యాంగం బాధ్యతలు కూడా చెప్పింది. పిల్లలకి కూడా బాధ్యతలు ఉన్నాయా సార్? అవేంటి? ఇప్పుడు మనకి పార్ట్ 4A అని ఒక పార్ట్ ఉంది రాజ్యాంగం. ఈ 4A ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు. అంటే అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు మన ప్రజల మీద ఉన్నాయి. ఈ బాధ్యతలు అందులో నిర్వర్తించాలి. అయితే బాధ్యత నిర్వర్తించకపోతే ఏం చేయడం అంటే అలా పనిష్మెంట్లు గట్రా ఏం లేవు. కానీ ఆ బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని మనకి సుప్రీంకోర్టు ఈ చట్టాలను అన్వయించేటప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుని అన్వయిస్తుంది. నిర్వర్తించకపోతేనే పనిష్మెంట్ లేనప్పుడు చిన్నపిల్లలకి ఇంకా బాధ్యత గురించి పూర్తిగా తెలియదు. కానీ మనం కొన్ని బాధ్యతలని చెప్పుకోవచ్చు. ఆ బాధ్యతలు ప్రధానమైనది ఏమిటంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటారు. అంటే శాస్త్రీయమైనటువంటి మనస్తత్వం ఉండాలి మనకి. ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసి ఏమిటిది లాజికల్గా ఉందా, కరెక్టేనా, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసే మనస్తత్వం. లాజికల్ మనస్తత్వం లేదనుకో, లేకపోతే మనకి ఎక్కడెక్కడ పెద్దవాళ్ళు చెప్పిన అన్నీ అంటే మనకు ఆచారాల్లో కొన్ని ఉంటాయి. ఆ ఆచారాలు మనకు కూడా తెలుసును ఇవన్నీ సరిగానో కావని, అయినప్పటికీ ఆచారాలు మనం పాటించేస్తుంటాం. ఇంకొక ఆచారం చెప్తాను. చాలా మందికి ఆ ఆచారం గురించి తెలియదు. బాగా పాత రోజుల్లో చదువు గట్ర లేనటువంటి పల్లెటూళ్ళలో ఒక భయం ఏమిటంటే కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ దెయ్యాలు గట్ర ఉంటాయి. ఆ దెయ్యాలు మనం ఏం చేయకుండా ఉండాలంటే ఆ దెయ్యాలకు బలి ఇవ్వాలి అని చెప్పి ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒక మేకనో గొర్రెనో కనీసం కోడినో
ఒకనాడు ఇంకా పాతకాలంలో మనిషి కూడా బలిచ్చారు. ఎందుకు చేసేవారు? అక్కడ దెయ్యం ఉంటుంది. ఈ దెయ్యం ఈ బలి ఇవ్వడం వల్ల సంతృప్తి పడిపోతుంది. పడితే ఇంక ఇంట్లో వాళ్ళు ఏం చేయరు, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏం చేసిస్తుంది. ఇప్పుడు మనం చాలా మంది బలి ఇవ్వడం మనిషేం కానీ ఆ బలికి బదులుగా ఒక తెల్ల గుమ్మడికాయ, పొల గుమ్మడికాయ అంటారు, ఓ పొల గుమ్మడికాయనో లేకపోతే తీయ గుమ్మడికాయనో పట్టుకెళ్ళడం, అక్కడ ఒక్కసారిలా కొట్టడం, దాని లోపల వసంతం అని చెప్పేసి పోయడం, ఇవన్నీ ఏంటి? అల్లప్పుడు బలికి బదులుగా అప్పుడు చేస్తున్నాం ఈ పని అనమాట. ఈ ఆచారం పాటించేస్తాం, ఎందుకంటే ఏదో అంతమంది పాటిస్తున్నారు. కానీ ఈ ఆచారమైన కథలు చెప్పిన దెయ్యాలు ఉన్నాయని, దీనివల్ల ఆ దెయ్యాలు మనం ఏం చెయ్యవని, అసలు దెయ్యాలు ఉన్నాయన్నదే అబద్ధం, దానికి ఒక బలి కావాలంటే అబద్ధం. ఆచారం పాటించడం వేరు, మనం దాన్ని ఎంక్వైరీ చేయడం వేరు. ఈ ఎంక్వైరీనే సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటాం. మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు 10 మందిలో మనం క్వశ్చన్ చేసేవుగా అంటారు పిల్లల్ని, కానీ మనలోనే క్వశ్చన్ చేసుకోవాలి, ఇవన్నీ కరెక్ట్ కాదు అని. ఇవన్నీ అసలు కొండవాళ్ళు నమ్మకాలు, అక్కడి నుంచి మనకు వచ్చాయి. ఇప్పటికీ కొండల్లో దేనికైనా ముందు బలితోనే స్టార్ట్ అవుతుంది. మనం కానీ ఇటు పాడేరు కానీ అరువు కానీ కొండలకు వెళ్ళి అక్కడ ఏ ఫంక్షన్ చూసినా ఫంక్షన్ ఉన్నది బలితో మొదలవుతుంది. కానీ మనం ఎంక్వైరీ చేయాలి, కరెక్ట్ కాదు. అలాగే మరో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ముగ్గు పెట్టుకుంటాం తెలిసిన, సంక్రాంతికి వాటికి మంచి అందమైన ముగ్గులు పెడతాం. కానీ అసలు ఈ ముగ్గు ఎలా మొదలైంది తెలిసిన? కొండవాళ్ళ నమ్మకం ఏమిటంటే, రాత్రి ఇంట్లో ప్రవేశించేస్తుంది దెయ్యం. అది ప్రవేశించకుండా ఉండాలంటే రకరకాల వంకరగా ముగ్గు వేస్తే ఎలా మొదలెట్టి ఎలా పూర్తి చేసాము అలాగా రాగలిగితే లోపలికి వెళ్ళగలదు. ఇప్పుడు అది వస్తుంది, కొంత దూరం ఇటువంటి వెళ్తుంది, మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతుంది, నిలబడిపోతుంది, ఇంక లోపలికి వెళ్ళలేదు. ఆ విధంగా ముగ్గులోకి దించడం అన్నమాట. ఇది నమ్మకం. ఇప్పుడు మనకి ఆ నమ్మకం గురించి పెద్దగా తెలియదు, కానీ ముగ్గులు వేస్తాం. సో ముగ్గులు వేయడానికి మనం అబ్జెక్ట్ చేయకూడదు, కానీ ముగ్గు వెనకాల నమ్మకం ఏదైతే ఉందో అది మాత్రం కరెక్ట్ కాదు. ఇది సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే పెద్దాన్ని మనం ప్రశ్నించేటువంటి తత్వం ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి, ఒక రీజన్ ఉండాలి. అన్నిటికీ సైన్స్ సమాధానాలు చెప్తుంది, చాలా తక్కువ. సైన్స్ సమాధానం చెప్పలేనివి ఇప్పుడు చాలా కొద్దిగా ఉన్నాయి. అంచేత ఆచార వ్యవహారాలు పాటించడం వేరు, ఆచార వ్యవహారాలు వెనకాల ఉండే మూఢనమ్మకాలని మనం నమ్మకుండా ప్రశ్నిస్తూ ఉండాలి. ఇది బ్రాడ్గా మనకు ఉండేటువంటి ఒక డ్యూటీ. తర్వాత ప్రతి వాళ్ళు రాజ్యాంగం తెలుసుకోవాలి. ఈ విధంగా పిల్లలకు కూడా విధులు తెలిస్తే సైంటిఫిక్ టెంపర్మెంట్, రాజ్యాంగం గురించి తెలుసుకోవడం, ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి రాజ్యాంగం అంటే రాజ్యాంగం మనం బాగా తెలుసుకుంటే నిజమైన దేశభక్తి. మామూలుగా మిగతా మాటలు వేరు, నిజమైన దేశభక్తి అంటే రాజ్యాంగాన్ని తెలుసుకోవడం, రాజ్యాంగాన్ని పాటించడం, ఇది నిజమైన దేశభక్తి. అంచేత ఆ డ్యూటీ అంతమంది మీద ఉంది. పెద్దవాడి మీద ఉంది, చిన్నవాడి మీద ఎంత అయితే అర్థం చేసేవాళ్ళో అంతవరకు ఆ డ్యూటీని తప్పనిసరిగా నిర్వర్తించాలి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. సార్ రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచమని చెప్పారు. సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఏమిటి? నీకు ఇప్పటికే సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఏమిటో అక్కడ చెప్పిస్తాను. చేత ఏమైనా రీజన్, లాజిక్ ప్రతిదీ
ఎందుకు, ఏమిటి, ఇది శాస్త్రీయమైన అవునా కాదా, సైన్స్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, కేవలం ఉట్టి కథలేనా అని ఎంక్వైరీ చేయడాన్ని సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటారు. ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంటేనే మనం మన జీవితంలో బాగుపడగలం. లేకపోతే ఉగ్రవాదులుగా తయారవుతాం మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఉగ్రవాదులుగా కానీ, అమాయకులుగా కానీ, శాతకాల వాడిగా తయారవుతాం. సార్, రాజ్యాంగం ప్రకారం ఎడ్యుకేషన్ మన రైట్, కానీ కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి పంపించకపోతే అది తప్ప? దీనికి ఏదైనా పనిష్మెంట్ ఉందా? పనిష్మెంట్ అంటే ముందు అసలు ఒక చట్టం ఒకటి ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఒక చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం పిల్లలకి స్కూల్కి వెళ్ళే హక్కు, పెద్దవాళ్ళకి స్కూల్కి పంపించే బాధ్యత ఉన్నాయి. అయితే పంపించకపోతే పనిష్మెంట్ ఏమైనా ఇస్తారా? ఇక్కడ అలా పనిష్మెంట్ ఇవ్వచ్చు అని లా చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ఈ వాళ్ళకి అటువంటి లా చేయలేదు, పనిష్మెంట్ ఇచ్చే లా ఏమో చేయలేదు. ఒక చేసేలాగా చట్టం చేసే హక్కు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి కూడా ఉంది. అయితే మరి ఎందుకు ఈ పనిష్మెంట్? ఓ పక్కన హక్కు అంటున్నారు, మరో పక్క స్కూల్కి పంపించకపోతే పేరెంట్స్ పనిష్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు అడగచ్చు. భారతదేశంలో ఎంత పేదరికం ఉంది అంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలని తెలుసున్నా కొంతమంది ఆ పిల్లలు వెళ్ళి ఏదో కూలి చేసి డబ్బులు పట్టుకొస్తే కానీ ఇల్లు గడవనటువంటి పరిస్థితి ఉండడం వల్ల కొంతమంది ఏం చేస్తున్నారంటే పంపించేస్తారు, తెలుసుని పంపించేస్తారు. అటువంటి వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే వాళ్ళకి ఏమిటి ఇస్తున్నట్లు లెక్క, వాళ్ళ పేదరికానికి పనిష్మెంట్ ఇస్తున్నట్లు లెక్క అన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి ప్రభుత్వాలేమో పనిష్మెంట్ పెట్టలేదు. కానీ మ్యాథ్స్లో వాళ్ళు ఇళ్ళకెళ్ళి పదంగా మీ పిల్లల్ని పంపించండి అని చెప్పేసి అడుగుతుండడం, అలా అడగ్గా పంపించడం, ఇవన్నీ ఉన్నాయి. మాకు చిన్నప్పుడు బాగా గుర్తు, నిర్బంధ విద్య నీ మేలు కొరకే స్లోగాన్ వాళ్ళ మీద రాసేవారు, నిర్బంధ విద్య నీ మేలు కొరకే. అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నది నీ గురించే, గవర్నమెంట్ గురించి కాదు. అందుచేత ఈ తల్లిదండ్రులు తప్పనిసరిగా పంపించాలి. తల్లిదండ్రులకి చెప్పడం గురించని ఆ రోజుల్లో మ్యాథ్స్లు ఇంటికి వెళ్ళేవారు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లోను. ఆ గవర్నమెంట్ స్కూల్స్లో సరిగ్గా మ్యాథ్స్లు ఉండి ఇళ్ళకెళ్ళి పట్టుకొస్తే బోర్డు అంత జనాభా వస్తారు. ముఖ్యంగా మంచి ల్యాబొరేటరీస్ గట్రా ఉండి అంటే ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే డబ్బులు లేకపోయినా గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా కార్పొరేట్ స్కూల్స్కి, కంపెనీ స్కూల్స్కి పంపిస్తున్నారు. అలా పంపించిన వాళ్ళకి పడే నష్టం అక్కడ పెద్దగా చెప్పారు. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ పెద్దగా చెప్పారు. కానీ ప్రభుత్వాలు సరిగ్గా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే, ప్రభుత్వం విద్య మీద విపరీతమైన ఇంట్రెస్ట్ పెడితే అప్పుడు ఆ హక్కులు ఉన్నవి మనకి ప్రాప్తిస్తాయన్నమాట. కొన్ని ప్రభుత్వాలు పెడతాయి, కొన్ని ప్రభుత్వాలు పెట్టవు, అది వేరే విషయం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. సార్, రాజ్యాంగం రాసేటప్పుడు పిల్లల అభిప్రాయాలు తెలుసుకున్నారా? లేదు, ఎందుకంటే పెద్దవాళ్ళే బాగా చదువుకున్న ఎక్స్పర్ట్స్ అటు రాజ్యాంగ సభలో వాడుతుంటే వాళ్ళే అభిప్రాయం చేయక, మామూలుగానే చాలా మందికి భారతదేశంలో చదువు లేకపోవడం వల్ల వాళ్ళ అభిప్రాయాలు గట్రా ఇచ్చే పరిస్థితులు లేదు. పిల్లలకి ఆ మెంటల్ కెపాసిటీ ఉంటుంది. అంచేత పిల్లల అభిప్రాయాలేమో తీసుకోలేదు. కానీ
పిల్లల మంచి గురించి రాజ్యాంగ సభ చర్చించి హక్కులు గట్రా ఇచ్చింది. పిల్లల తాలూకా మంచిని పెద్దవాళ్ళు ముఖ్యంగా రాజ్యాంగ సభలో చర్చించి ఎక్స్పర్ట్స్ చర్చించి కావలసినటువంటి ఆర్టికల్స్ అంటారు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ అంటారు, మామూలు లాలో సెక్షన్స్ అంటారు, రాజ్యాంగంలో ఆర్టికల్స్ అంటారు. తెలుగులో అయితే అధికరణములు. అధికరణం కంటే ఆర్టికలే బాగుంది. కొన్ని ఆర్టికల్స్ అట్లా ఉన్నాయి కాబట్టి పిల్లల అభిప్రాయం ఏమి తీసుకోలేదు. ఓకే సార్, అర్థమైంది. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ క్వశ్చన్. సార్, స్కూల్స్లో డిస్క్రిమినేషన్, ఫేవరిజం, బులింగ్ చూస్తున్నాము. రాజ్యాంగం ఇలాంటి విషయాల గురించి ఏమైనా చెప్పిందా సార్? రాజ్యాంగం చెప్పిందమ్మా. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 రెండు ఆర్టికల్స్ ప్రధానమైన ఉన్నాయి. 14 ఏమిటంటే ఈక్వాలిటీ, అందరినీ ఈక్వల్గా చూడాలి. ఎవరిని తక్కువ చేసినా, ఒక నిచ్చు చేస్తే అది చల్లదు. 15 ఏం చెప్తుందంటే ప్రత్యేకంగా మతం పేరును కానీ, కులం పేరిట కానీ, లేకపోతే డబ్బు తక్కువ డబ్బు ఇచ్చు అని చెప్పి ధనం కారణంగా కానీ, ప్రాంతం కారణంగా కానీ, ఈ ఈ ఇక్కడ వాడు వాళ్ళు ఎక్కడ వాడు ప్రాంతం కారణం కానీ, ఏ కారణం వల్ల కూడా హెచ్చు తగ్గులు ఉండకుండా స్కూళ్ళలోను, పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలో కూడా, అంటే హోటల్స్లోను, స్కూల్స్లోను, అన్నిటిలోనూ కూడా హెచ్చు తగ్గులు లేకుండా చూడాలి. దీనికి సంబంధించి దురదృష్టవశాత్తు మన దేశంలో కులాల్లో అతి తక్కువ కులం అని చెప్పేసి కొందరిని ముట్టుకోకపోవడం అనేటువంటి ఒక ఆచారం ఉండేది. బాగా తగ్గింది కానీ ఉండేది, అన్టచబిలిటీ అంటే. దానికి సంబంధించి సాధారణంగా వాళ్ళని స్కూళ్ళలో తక్కువ చేయడం, వాళ్ళని బుల్లింగు, వాళ్ళని ట్రోలింగ్ గట్రా చేస్తున్నారు. అదిగో అటువంటి వాటికి వ్యతిరేకంగా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. 55లోనే ఒక చట్టం ఉంది. తర్వాత మళ్ళీ 2009లో మరో చట్టం వచ్చింది. అంటే వాళ్ళని ఆ విధంగా చేస్తే పనిష్మెంట్ ఇచ్చారు. అలా అంటే ఈ బుల్లింగ్, ట్రోలింగ్ ఇవి కూడా చెల్లవు, చెయ్యకూడదు. చేస్తే పనిష్మెంట్ కూడా ఇస్తారు. పనిష్మెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. లేకపోతే అధికారులు చర్యలు తీసుకోవాలి. సార్, రాజ్యాంగం ప్రకారం పేరెంట్స్ పిల్లల గురించి ఏం తెలుసుకోవాలి? పేరెంట్స్ పిల్లలు తక్కువ అంచనా వేయకూడదు. చాలా మంది పేరెంట్స్ అంటే మా పిల్లలకి ఏం తెలియదు అనుకుంటారు. ఇంకా పాత రోజుల్లో కొంత నయం, కానీ ఈ రోజుల్లో పిల్లలకి చాలా మందికి ఈ ఫోన్లు గట్రా రావడంతో కొన్ని మంచి విషయాలు, కొన్ని తెలుసుకోకూడని విషయాలు కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళకి. పేరెంట్స్ ఏం చేయాలంటే వీళ్ళకి తెలుసున్న మంచి విషయాలు ఏమిటి వాటిని తెలుసుకుని వాటిని ప్రత్యేకంగా పిల్లలు ఇంకా పెంచుకునేలా చేయాలి. అలాగే పిల్లలు చూడకూడనివి, చదవకూడనివి చదువుతూ ఉంటే వాటి వల్ల నష్టం ఏమిటో చెప్పి, కొట్టిన గట్టిగా నష్టం ఏమిటో చెప్పి వాళ్ళని మెల్లిగా మార్పించు. ప్రతి పిల్లలకి కూడా వీళ్ళు వాడడం లేదు. మనం అనుకుంటాం కొందరికి తెలివితేటలు బాగా ఉంటాయి, కొందరు తక్కువ ఉంటారా, ఏం కాదు. తెలివితేటలు అందరికీ సమానమే. చదువుతున్నాం, జెనెటిక్ సమస్యలు లేకపోతే తెలివితేటలు సమానమే. కాకపోతే ఆ తెలివితేటలని కొందరు ఒక దాంట్లో ఉపయోగిస్తారు, కొందరు మరో దాంట్లో ఉపయోగిస్తారు. అంటే పిల్లలకి ఎక్కడ ఎందులో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ చదువులో పెట్టి వీళ్ళు రాణిస్తారు, ఇలాంటివి కూడా పేరెంట్స్ తెలుసుకోవాలి. పిల్లల స్వభావానికి
సరిపోయినటువంటి చదువులు పెద్దవాళ్ళు చదివిస్తే పిల్లలు పడేస్తుంటారు. ఒకవేళ చదువుకున్నా జీవితాంతం బాధపడుతుంటారు. అదే వాళ్ళ స్వభావానికి చదివిన చదువు అయితే చాలా బాగా చదువుతారు. ఇలా వాళ్ళ మనస్తత్వం కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్క చదువుకి ఒక్కొక్క స్వభావం ఉండాలి. కోర్టులో తగువ గట్ర నాకు నచ్చదు అని వాడికి లా చదివించకూడదు. ఏదైనా సరే నేను చేయించుకొస్తాను అని తప్పకుండా లా చదివించాలి. 10 మందికి సేవ నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళని మెడిసిన్ చదివించకూడదు. అలా సేవ ఇష్టం ఉందన్న వాళ్ళని మెడిసిన్ చదివించాలి. రీజను లాజిక్కు తక్కువైన వాడు ఎంత కష్టపడి తక్కువైనా ఉంటారు. అటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ చదివించకూడదు. ఎందుకంటే అక్కడ బోర్డు సైంటిఫిక్ వ్యవహారాలు తెలియాలి ఇంజనీరింగ్ మాటలు. ఈ విధంగా పిల్లల గురించి ముందు తెలుసుకోవాలి. పిల్లలకి స్వాతంత్రం ఇవ్వడం ఒకటి, ఆ స్వాతంత్రం వాళ్ళు పాడు చేసుకోకుండా సరియైన మార్గంలో వెళ్ళారు చూసుకోవడం ఒకటి, పిల్లల మనస్తత్వం స్వభావం తెలుసుకుని దానికి అనుకూలమైన చదువు చదివించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, సరిగైన పనులు చేస్తున్నప్పుడు అనవసరంగా తిట్టడాలు కొట్టడాలు కాకుండా అసలు కొట్టడం అనేది తిట్టడం అనేది రాకుండానే చూసుకోవాలి పేరెంట్స్. స్కూల్స్లో అయితే ఇప్పుడు అసలు కొట్టడం అనేది ఒక నేరం అన్నమాట. స్కూల్స్లో ఇలా అంతా పేరు మనం వచ్చిన 100 గుంజీలు తీస్తే 5 తీస్తే ఒకడు పోయేస్తారు. మన మార్గంలో పోయిన తర్వాత గుంజీలు తగ్గు వీటి వల్ల ఇటువంటివి స్కూల్లో గట్రా చేయకూడదు. పేరెంట్స్ కూడా పనిష్మెంట్ గట్రా ఉండకూడదు. నేను చెప్పినటువంటి మార్గంలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వెళ్ళాలి. ఇది పేరెంట్స్ తో డ్యూటీ. Okay, thank you, sir. Sir, next question అడుగుతా. సార్, రాజ్యాంగం ప్రకారం టీచర్స్ పిల్లల గురించి ఏం తెలుసుకోవాలి? యాక్చువల్గా తల్లిదండ్రులు ఏం తెలుసుకోవాలో టీచర్లు అవి తెలుసుకోవాలి. ముఖ్యమైన బాధ్యత ఉంది. ఏమిటంటే వాళ్ళు కొంచెం ఓర్పు ఉండాలి. సాధారణంగా ఈ స్కూల్లో మాస్టర్లు ఏం చేస్తారు, ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎవరు తక్కువ చదువుతారో, తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళని నీకేం తెలియదు అని తిడుతున్నాం, తెగించేస్తున్నాం, ఇంకా మీకు ఏమిటి ర్యాంక్ ఏమిటి, సరిగ్గా చదవని పనిష్మెంట్ ఇస్తున్నాం. ఇలాంటి పనులు చేయడం మరికొంచెం పాడైపోతారు. అనవసరమైన పనిష్మెంట్ ఇవ్వకపోవడం, వాళ్ళను తక్కువ చేయకపోవడం, 10 మందిలో ప్రత్యేకంగా చదువులు వెనకబడిన వాళ్ళని వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ట్రెడిషనల్ క్లాసులు గట్రా తీసుకుంటే ఎంకరేజ్ చేయడం, ఇటువంటి బాధ్యతలు టీచర్ల మీద ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. సార్, కొంతమంది పిల్లలు రాజ్యాంగం గురించి తెలుసుకుంటారు, మరికొంతమందికి తెలీదు. రాజ్యాంగం తెలుసుకోవడం వల్ల డిఫరెన్స్ ఏం వస్తుంది సార్? రాజ్యాంగం తెలుసుకున్న పిల్లలు వాళ్ళ హక్కులు వాళ్ళ బాధ్యతలు రెండూ తెలుస్తాయి. దానివల్ల మంచి పౌరులు అవుతారు, మంచి సిటిజన్స్, మంచి పౌరులు అవుతారు. ఆ మంచి పౌరులు అవడం అంటే రాజ్యాంగంలో చెప్పినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో, డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి పాటించేటువంటి మనుషులు అవుతారు. ఒక విధంగా చెప్పాలంటే నిజమైన దేశభక్తులు అవుతారు. మతం పేరు పెట్టో, కులం పేరు పెట్టో, అవసరాన్ని తగ్గించడాలు పేర్చడం ఇలాంటివి ఉండకుండా రాజ్యాంగంలో ఉండేటువంటి సమానత్వం, రాజ్యాంగంలో ఉండేటువంటి స్వేచ్ఛ, రాజ్యాంగంలో ఉండేటువంటి హక్కులు ఇవన్నీ తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళు మంచి పౌరులై దేశానికి ఉపయోగపడుతుంది. అది రాజ్యాంగం వల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. సార్, చైల్డ్ లేబర్ మరియు చైల్డ్ మ్యారేజెస్ ఇంకా చూస్తున్నాము. ఇది పెద్దవాళ్ళకి రాజ్యాంగం గురించి తెలియకపోవడం వల్ల జరుగుతుందా, లేక వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారా సార్? చైల్డ్ మ్యారేజ్ అనేది బాల్య వివాహం అంటాం. ఇది యాక్చువల్గా రాజ్యాంగంలో ఉండదు, కానీ రాజ్యాంగం కింద తయారు చేసిన చట్టాలు ఉన్నాయి. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్.
ఒకనాడు 12 ఏళ్ల వయసు రాకుండా ఆడపిల్లకి పెళ్లి చేయకూడదు అని మద్రాసు అసెంబ్లీలో పోరాటం చేస్తే ఆ అసెంబ్లీలో గెలవలేదు ఆ బిల్లు. 12 ఏళ్ళలో కాగడమే గెలవలేదు. అప్పుడే కన్యాశుల్క నాటకం గురజాడ రాశాడు. అంచేత 12కే లేట్ అనుకునేవారు. కానీ కొన్నాళ్ళకి 12 లోపం చేయకూడదున్నారు, మరి కొన్నాళ్ళకి 15 లోపం చేయకూడదన్నారు, మరి కొన్నాళ్ళకి 18 లోపం చేయకూడదన్నారు. ఇవాళ ఆడపిల్లకి 18 లోపం పెళ్లి చేయకూడదు, మగపిల్లకి 21 లోపం పెళ్లి చేయకూడదు. ఇవి తెలుసుకుంటే చెయ్యకూడదు. అయితే పెళ్లి చేస్తే ఏమవుతుంది అంటే, ఒకటి నేరం అవుతుంది. నేరం కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు, జైలుకి పంపించవచ్చు. కానీ ఈ పెళ్లి చెల్లుతుందా చల్లదా? ఈ పెళ్లి చెల్లుతుందా చల్లదా అంటే, మళ్ళీ పెళ్ళి చెల్లుతుంది, నచ్చకపోతే కోర్టుకెళ్ళి చెల్లకుండా చేసేసుకోవచ్చు. ఒక పక్కేమో నేరం అంటున్నాడు, మరో పక్కేమో పెళ్లి జరుగుతుంది అంటున్నారు. ఇది ఎందుకు ఈ విధంగా ఇలా ఉండకూడదులా? కానీ ఎందుకు ఇలా ఉంది? బాల్య వివాహాలు మనకి ఎంత అలవాటు అంటే, పెళ్లి చెరదు అంటే కొన్ని వేల పెళ్ళిళ్ళు వాడు సక్రమంగా ఉన్నా చెరవకపోతాయి. పల్లెటూరులో ఇప్పటికీ కూడా ఈ బాల్య వివాహాలు ఉన్నాయి. ఈ బాల్యం కాదు, కానీ 16-17 ఏళ్ళకి వచ్చి ముందు ఆడపిల్లలు చేస్తున్నారు. 18 కనీసం ఆగాలి. ఈ 18 మళ్ళీ 21 ఆడపిల్లలు చేద్దామని, 21, 25 చేద్దామని ప్రస్తుతం ప్రపోజల్ ఉంది. అది ఎంతవరకు మంచి, ఎంతవరకు చేద్దాం ఆలోచిస్తున్నారు. కానీ అజ్ఞానం కొంత కారణం, లాలో ఉండేటువంటి కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆ డిఫెక్ట్స్ కొంత కారణం ఈ చైల్డ్ మ్యారేజ్ చేయడానికి అసలు కారణం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, మీరు రాజ్యాంగం గురించి, హక్కులు, బాధ్యతలు గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మా ఫ్రెండ్స్ కూడా చెప్తాను సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా నువ్వు ఎప్పుడు అడిగినా మళ్ళీ ఎంత వివరంగా కావస్తే అంత వివరంగాను నీకు అర్థమయ్యేదా చెప్పే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్ సార్.